గట్టి ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. సార్ అమరావతికి వరద ముప్పు, రైల్వే పేచీలు. అమరావతికి వరద ముప్పు తప్పించడం కోసం 6 రిజర్వాయర్లు కట్టాలని సిఆర్డీఏలో నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు. అక్కడ నిర్ణయం చేశారు, మంచిదే. కానీ దీనిలో ఒక సంకేతం కూడా ఉంది. ఇప్పుడు నీటి సమస్య పెద్దగా లేదు, ముప్పు లేదు, ఎంత వర్షాలు కురిసినా ఏమవ్వదు, ఇవన్నీ కదా మనం చెప్పుకుంటూ వచ్చింది. కానీ వరద ముప్పు ఉందని దాన్ని పక్కన పెట్టాలని నేనేం చెప్పట్లేదు. కానీ అదేం సమస్య కాదన్నది కూడా కరెక్ట్ కాదు. ప్రపంచ బ్యాంకు అప్పు ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా చాలా స్పష్టంగా మీరు నీటి నుంచి ముప్పు లేకుండా మీరు చూసుకోవాలని వాళ్ళు చెప్పారని. ఇప్పుడు దాదాపు కొన్ని 100 కోట్లతో ఒక 6 రిజర్వాయర్లు కట్టాలి అని ఒక నిర్ణయం నిన్న స్పష్టంగా చేశారు. దీంతోపాటు చాలా రోజులుగా లింగరింగ్ ప్రాబ్లమ్స్గా అలా ముగియని సమస్యల మీద కూడా చంద్రబాబు నాయుడు సమక్షంలో కొన్ని డైరెక్షన్స్ తీసుకున్నారు. జరీబు భూములు, నాన్ జరీబు భూములు, జరీబు భూములకు పరిహారము ఎక్కువగా వస్తుంది, ప్లాట్ కూడా ఎక్కువగా వస్తుంది, మీకు తెలుసు కదా. సో జరీబు భూములు, మేము జరీబు భూములు ఇస్తే మీరు నాన్ జరీబు అని మాకు అన్యాయం చేస్తున్నారని ఒక సెక్షన్ ఆఫ్ రైతుల్లో చాలా అసంతృప్తి ఉంది. సో నిన్న చంద్రబాబు నాయుడు అది కూడా కేవలం మీరు అలా క్లెయిమ్ చేస్తున్న దాంట్లో 18 ఎకరాల మట్టుకే జరీబు, అంటే ఓ 18 ఎకరాలు జరీబు తప్పు జరిగిందని ప్రభుత్వం ఒప్పుకుంటూ ఉంది. కానీ మిగిలింది కాదు, మా లెక్కల్లో మిగిలింది కాదు. కానీ మీరు పదే జరీబు అంటున్నారు కాబట్టి దీనికోసం ఒక కమిటీ వేద్దాం. ఈ కమిటీ వేసి ఏది జరీబు ఏది కాదు, జరీబ్ భూములు అన్నవి అక్కడ చాలా ప్రత్యేకమైన ప్రకృతి దీనికి దాని లెక్క అని, దానికి చాలా విలువ అని చెప్పి. కాబట్టి అంటే ఇక్కడ అపరిష్కృత సమస్యలు అంటున్నప్పుడు ఇంతకుముందు లంక భూములు, అక్కడ ఏది జాతీయ హరిత ట్రిబ్యునల్ తీర్పు కోసం చూస్తున్నాం, అవి కొన్ని సమస్యలు ఉన్నాయి. జరీబు భూముల సమస్య ఇంకా ఉంది అనే మాట కూడా నిన్న వాళ్ళు గుర్తించడం అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఒక 6 లేన్ బ్రిడ్జి వేయాలి, దీనికోసం కేంద్రాన్ని అడగాలని మొన్న కూడా అడిగారు. నిన్న పెమ్మసాని కూడా అది చెప్పారు. 4వది రైల్వే, ఒక 59 కిలోమీటర్ల రైల్వే ఎర్రబాలెం నంబూరు, దీన్ని పెంచాలి. ఇది చెయ్యాలి అంటే భూమి తీసుకోవాలి. రైతులు ఏమంటున్నారంటే మాకు చాలా అమూల్యమైన విలువైన భూమి, మీరేదో భూసేకరణ కింద తీసుకొని ఆ పరిహారం మాకు ఇస్తామంటే ఎట్లా కుదురుతుంది? మీరు మాకు భూ సమీకరణ కింద తీసుకొని దాన్ని కట్టిన తర్వాత మీకు వచ్చే ప్రతిఫలంలో మాకు కూడా కలిగించాలి అని కోరుతున్నారు. గతంలో కూడా కోరారు, కానీ రైల్వే శాఖ మటుకు ఆ పద్ధతిలోనే ముందుకు పోతుంది. సో అది కూడా ఒక అన్సెటిల్డ్ ఇష్యూ లాగా కనిపిస్తుంది. దీని అంతటి కోసం గూగుల్ మ్యాప్ పెట్టి తీసి ఏది చాలా విలువైన భూములు, నిజంగానే అవి రాజధాని వచ్చి పెరుగుతుందని వాళ్ళు ఆశించారు, కానీ కాకపోయినా కానీ అవి చాలా విలువైనటువంటి భూములే. సో ఈ అంశాలన్నీ నిన్న మనం మాట్లాడుకున్న అంశాలతో పాటు పెమ్మసాని చెప్పినట్టుగా ఇంకో 2 ఏళ్ళు పడుతుందని చెప్పడం, అది నిన్న కొంచెం దాన్ని సర్దుబాటు చేసే ప్రయత్నం కూడా చంద్రబాబు చేశారు. ఇంకోటి నాబార్డు నుంచి 1500 కోట్ల రుణం, ఈ రుణాల మీద ఇది ఒక భారీ కార్యక్రమం జరుగుతుంది. ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళ క్వార్టర్స్కు సంబంధించి కూడా ఆ నిర్మాణాలు అవి పూర్తి చేయడానికి కొన్ని 100 కోట్లు కేటాయిస్తున్నట్టు, ఇన్ని పనులు జరుగుతున్నట్టు కూడా ప్రకటించారు. సో ఒకవైపు నుంచి దాని మీద ఉన్న ఫిర్యాదులు సమస్యలు లేవు అని చెప్పడం కంటే ఉన్నాయని గుర్తించి పరిష్కరించడానికి చర్యలు, ఇది ముఖ్యంగా కొండవీటి వాగు అనేదాన్ని చేయాలని. అంతకుముందు కూడా రిజర్వాయర్ కట్టారు, నిజానికి వైకుంఠపురం ఏదో ఉంది పేరు. సో అమరావతిది నడుస్తుంది, అది కథ, అది అలా కొనసాగుతూ ఉంది. సార్ ప్రధానిగా